ప్రభుత్వం దక్కిందని చెప్పి నేను మనం చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా మాటి మాటికి కృష్ణా నదీ జలాల్లో ఓహో మేము అద్భుతాలు చేసినామని చెప్తుంటారు. ఇవన్నీ అంకెలు, దిస్ ఆర్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. కృష్ణా నదీ జలాల్లో మేము చాలా గొప్పగా చేసినాం, మీరేదో అన్యాయం చేస్తుందని పదే పదే వీళ్ళు చెప్తుంటారు. మేము 2014-15 ఏ సంవత్సరం అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా నదీ జలాలు ఎంత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ రైతులు ఉపయోగించిందో లెక్కలేసినాం. highest ever use of Krishna water by Telangana farmers is in 24-25 after this Congress government has come. 10 ఏళ్లలో 11-12 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు తెలంగాణ రైతాంగం ఎక్కువ ఉపయోగించింది, ఎక్కువ ఉపయోగపడ్డది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మనం చేస్తాను. అదే ఉండి అయినా సరే దీంట్లో కూడా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. కేవలం 299 టీఎంసీ మనకి సరిపోతాయి, 512 టీఎంసీ ఆంధ్రాకి ఇవ్వండి అని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. మనం వచ్చిన తర్వాత అది కుదరదు, మనకే 555 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో పోరాడుతున్న విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది కృష్ణా నదీ జలాలు ఇల్లీగల్లీ డైవర్టెడ్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ ఫిగర్స్ తీసినాం. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ఏమంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోసం జరిగింది, మేము వచ్చిందే గొప్ప చేసినాం, మరి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మోసం జరుగుతున్న విధంగా మాట్లాడుతుంటారు. ఇది ఒక ఫాల్స్ నెరేటివ్, ఇది అసత్య ప్రచారం చెప్పడానికి ఈ ఫిగర్ తీసినాం. మేము 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 10 ఏళ్ల పాటు ఇల్లీగల్ డైవర్షన్ అవుట్ సైడ్ ద బేసిన్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, ఇది కృష్ణా వాటర్స్ 730 టీఎంసీ అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము తెలంగాణ కోసమే బతికినట్టు మరి నటించే వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు అక్రమంగా ఆంధ్ర కృష్ణా నదీ జలాలు తీసుకుపోయినాయి. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే కృష్ణా నదీ జలాలు ఎక్కువగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోయిందంటే